అండ్ ఆ తర్వాత నుంచి వీఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ 3-4 ఇయర్స్. మ్మ్. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 డేస్ అయినా నేను వెళ్ళి కలిసేవాడిని, డెట్రాయిట్ వెళ్ళి కలిసేవాడిని, లేకపోతే అట్లా అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడు కూడా మన ఐ డ్రీమ్ క్యాడ్ వాసు ఉన్నారు కదా, మ్మ్. హీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ ట్రైన్. మ్మ్. అలా మీకు పరిచయం. అలా పరిచయం ఉంది. అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం. అవునవును తెలుసుగా. సో అలాగా, సో యా ఆ పరిచయం ఉంది. బట్ ఎనీవే, మ్మ్. సో డ్యూరింగ్ దట్ టైం, అదే టైంలో నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు NYFAకి వెళ్ళడం, ఈ జాబ్ చేసుకోవడం, ఇవన్నీ చేసాం అనమాట. బట్ యుఎస్ ఎక్స్పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐ ఫీల్ ఐ లివ్ చేంజ్ అవుతుందండి. ఇట్ ఇస్ డెఫినెట్ గా ఒక కాన్ఫిడెన్స్ అంటారా, లేకపోతే సంథింగ్ ఎల్స్? అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు సొంతంగా పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ మీరు అంటే సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. అది ఒక్కసారి ప్రాబ్లం కూడా యాక్చువల్గా. ఇక్కడ ఈ సెటప్లో అది వర్కౌట్ అవ్వాల నాకు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ గై ఫ్రమ్ యుఎస్. అవును, కరెక్ట్. అది ఉంది. మీరు ఇంతమంది స్టార్స్ తో వర్క్ చేశారు కదా రవి గారు, ఎవరితోనైనా దోస్తీ అయిందా? జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ, మహేష్ బాబు గారితో కానీ? అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి, కానీ బికాస్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ టైం. ఓకే, ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో కలవటం. ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్ కూడా వెళ్ళేవాడిని. ఒక 2-3 సార్లు వెళ్ళాను అనమాట. ఐ యూస్ టు సీక్ హిస్ టైం, వెళ్ళి ఎలా ఉన్నారండి అది అని చెప్పి ఐ యూస్ టు స్పెండ్ సమ్ టైం యాక్చువల్లీ. ఆ మాత్రం దోస్తీ ఉండింది ఆ టైంలో. బట్ ఆఫ్టర్ దాట్ నేను కూడా మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవటం, ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం, అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే. కరెక్ట్. సి ఐఎమ్ నాట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్, మోర్ లైక్ వర్క్ ప్లేస్ లో ఉంటేనే ఒక టైం అసోసియేషన్. ఎలా ఉండేవారు కానీ మీతో రాకీ? అది హీ ఈజ్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. వాట్ యు గైస్ టాక్ అంటే మామూలుగా, బికాజ్ మీకు ఉంటుంది కదా, అంటే మీరు కానీ ఏం మాట్లాడుకుంటా, ఏంటో పాలిటిక్స్, వెదరా లేకపోతే ఇంకోట? వెదర్ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐఎమ్ లైక్ 49. ఓకే, విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు హీస్ టూ యంగ్, వెరీ యంగ్, ఈవెన్ దో ఈజ్ లైక్. అయితే హీ వెంట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, సెయింట్ మేరీస్ డిగ్రీ, రైట్? సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్. ఓహో, అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే. అయితే ఎన్టీఆర్ షాక్ అనమాట. ఏంటి నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా? హే, నువ్వు అసలు నీ వయసు ఎంత అని, దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ హీ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అయితే లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు అంటే కూడా హీ వాజ్ లైక్ పుల్లింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ. అదొకటిను. ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హీ ఈజ్ లైక్ సీన్లో ఎన్టీఆర్ బావ కాళ్ళు పట్టుకోవాలి, బావా ప్లీజ్ యూనో నా చెల్లి జాగ్రత్త టైప్లో ఏదో ఉంటుంది. అయితే వాజ్ ర్యాగింగ్ మీ. నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? గురుగారు నాకు సంబంధం లేదు, కావాలంటే మీరు డైరెక్టర్ గారు నేను తారక్ గారు ప్లీజ్ డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీరు చూసుకోండి, నన్ను ఎందుకండి లాగుతున్నారు దీంట్లో అని చెప్తే, ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్క రవిని తీసుకురండి, మనతో పాటే సినిమా చూస్తాడు, తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను, నా కాళ్ళు పట్టుకునే చూస్తాను. అప్పుడేమవుతుంది తెలుసా, నా ఫ్యాన్స్ నీ చూసుకుంటారు. అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు, నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను, చుట్టుపక్కల కూడా కనిపించనని. రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను మాత్రం మీతో ఉండనని చెప్పేసా. సో ఐ థింక్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. హీఈస్ అమేజింగ్ అండి, హీఈస్ వెరీ వెరీ గుడ్, హీస్ సూపర్ గుడ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ. అంటే అంతకు ముందు కూడా హీస్ డన్ ఫ్యాబ్ జాబ్ ఓకే, కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు. మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది. బట్ ఒక సీన్, ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్, ఎలా, అది ఒక ప్రాసెస్ ఉంటుంది.
ఇంత కష్టంగా ఉంటుంది. నాకు ముందు ఏమి తెలీదండి యాక్చువల్లీ. ఉమ్, ఉమ్, ఉమ్. సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా. ఒకటే టేక్ ఉంటుంది. అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని. ఉమ్, బట్ నో, ఇది అసలు అంత సింపుల్ గానే కాదు. ఉమ్. ఆ ప్రాసెస్లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత తర్వాత అర్థమైంది. Hmm. అండ్ హీఈస్ లైక్ గ్రాండ్ మాస్టర్. ఆయన ఎన్టీఆర్ అమేజింగ్. టైమింగ్ అన్ని అన్నీ అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి, ప్రెసెన్స్ నుంచి, టపా ఎనర్జీ నుంచి, హీఈస్ మెమరీ నుంచి. ఐ థింక్ I have become his fan as an actor. I've become his fan. In the current generation, I feel that he tops the list in terms of slipping into anything. ఐ హావ్ హర్డ్ బిహైండ్ ద సీన్ స్టోరీస్ లో చాలా మంది చెప్పారు నాకు ఈ విషయం. తారక్ ఇస్ లైక్ లీగ్ అపార్ట్ అని. అంటే see again, I will not. ఇప్పుడు everybody has a certain style. Okay. తారక్ హ్యాస్ లేయర్స్. అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే. మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది ఫాస్ట్గా, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. మీరు అందరితో యాక్ట్ చేశారు. అందరితో యాక్ట్ చేశాను. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది, సైనికుడి టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్, వెరీ ఎమోషనల్ డైలాగ్. అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే, పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని, వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది. దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది. అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. ఓ ఇదేంట్రా టేక్లో, అది ఎమోషనల్ సీను, పెద్ద సీను. మహేష్ బాబు గారు హీ డిడ్ ఇట్. అలా చేస్తారా? అయిపోయింది, టేక్ ఓకే, బికాజ్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్. అసలు నేనేది ఏంటంటే, ఎవ్రీబడి ఈస్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఫర్ మీ వేర్ తారక్ is అంటే హీఈస్ ఆల్సో హీ గెట్స్ ఇన్ టు ఎనీథింగ్ దట్ యూ వాంట్ సో వెరీ క్విక్లీ, dynamic, and then I was really able to see that as a difference. నాకు మేజర్ డిఫరెన్స్ అక్కడ అనిపించింది. అండ్ ఇంకోవైపు భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనతో ఇక్కడ పనిచేసి నేను జల్సా చేశాను కదా ఫస్ట్. అవునవును. సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ దిస్ యాక్చువల్లీ. అండ్ హీ ఈస్ వెరీ యూనిక్ ఆన్ హిజ్ ఓన్. హీ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్. ఈజ్ లైక్ ఈజ్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెరీ లైట్ హార్టెడ్, వెరీ జెన్యున్ త్రో. అది నాకు బాగా నచ్చుతుంది ఆయన. ఓకే, అదే అంటే హీఈస్ వెరీ క్యాజువల్. హీ టేక్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ హీ ఎక్స్చేంజెస్ దట్ ఇన్ఫర్మేషన్. అది భలే అనిపించింది నాకు. ఆయనతో అయితే బేసికలీ ఆయన జానీ గురించి మాట్లాడా. సో లైక్ ఓకే, సో నీకెందుకు నచ్చింది జానీ అనే టైప్లో. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ యూనిక్ ప్రెసెన్స్. అండ్ మీకు థ్రిల్ అనిపించి ఉంటుంది కదా, మీరు ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే, బట్ పెద్ద పెద్ద హీరోలతో పాటు యాక్ట్ చేయడం అంటే అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అది డ్రీమ్ కమ్ ట్రూ. మీరే హీరో అవ్వచ్చు, ఫ్రాంక్లీ మీరే హీరో అయ్యుండొచ్చు కదా అని కూడా చాలా మందికి అది అంటే అదే అంటున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ గేమ్. ఓకే, దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్. అయితే what I will advise people who want to be actors also is that they have to keep on working hard in a discipline without expecting anything. Hope ఉండొచ్చు కానీ they have to constantly improve their skill. ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది.